హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఏమనుకోకండి, ఈ వీడియో అయితే నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఏంటంటే ఫ్రెండ్స్, మా వెస్ట్ గోదావరి డిస్టిక్లో అత్తిలి మండలం ఫస్ట్ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఆల్రెడీ కంప్లీటెడ్ డిసెంబర్లో జరిగిందన్నమాట. ఓకే, నేనైతే ఇంకా వీడియో అయితే సో లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి. సో ప్రతి ఇయర్ కూడా డిసెంబర్ మాసంలో అయితే సో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అసలు నిజంగా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి జనాలు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో చూస్తున్నారు కదా, ఇసుక వేస్తే రాలేని అటువంటి జనం అన్నమాట. సో చూసేవాళ్ళు కొంతమంది అయితే సో ఇక్కడ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది, అలాగే దేవుడిని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో, గోపురాలు కూడా చాలా బాగా అలంకరించున్నారనమాట. అసలు నిజంగా నేను మాదైతే నేటివ్ ప్లేస్ నెల్లూరు ఫ్రెండ్స్. నేను వెస్ట్ గోదావరిలో మ్యారేజ్ చేసుకున్నానికైతే సో ఒక 1 or 2 టైమ్స్ అయితే వెళ్ళున్నాను అనమాట. సో ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకైతే వెళ్ళలేదు, ఇంకా పిల్లల్ని పంపిస్తున్నాను, నేనైతే వెళ్ళట్లేదు. బట్ ఈసారి అయితే మీకు వీడియో పోస్ట్ చేయాలన్న ఉద్దేశంతో అయితే ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెళ్ళి వీడియో అయితే పోస్ట్ చేసామన్న షూట్ చేసుకొచ్చాను అనమాట. సో అసలు చూడడానికి కన్నుల పండుగగా ఉంది కదండి. అసలు నిజంగా చాలా బాగుంది. ఒక హిందూసే కాదండి, సో ప్రతి ఒక్కరు కూడా వెళ్తారనమాట చూడడానికి. కానీ అంటే దేవుణ్ణి చూడడానికి కొంతమంది వెళ్తే, సో కొంతమంది అయితే సో ఇంకా పిల్లల్ని ఆడిపించడానికి వెళ్ళేవాళ్ళు చాలామంది. అంటే పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కానీ, ఇంకా జైంట్ వీల్స్, ఇంకా ఇలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్, నాకు వాటి నేమ్ అయితే తెలియదు అనమాట. సో ఇవన్నీ చూడడానికి అయితే చాలామంది వెళ్తారనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఓకే, ఇంకా నేనైతే వెళ్ళాను, నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా షూట్ చేసామన్నమాట. ఇంకా అక్కడైతే కొంచెం అయితే సో కర్న్ ఉంటుంది కదా, సో అవైతే కొనుక్కొని అయితే తిన్నాను. బట్ ఇంకా కిచెన్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ, ఇంకా హాల్లో కానీ మనకి ఇంటీరియర్ డెకరేషన్స్ ఉంటాయి కదా, ఇంకా వాటి కోసం అయితే ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ మనీ కూడా ఎక్కువ తీసుకొచ్చుకోవాలండి. అసలు మనకి దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. సో చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ చాలా కిచెన్లోకి అయితే చాలా ఐటమ్స్ అయితే కొన్నాను. సో నా మ్యారేజ్ అయిన కొత్తల్లో కొన్నాను, ఇప్పటికీ స్టిల్ వాడుతూ ఉన్నాను అనమాట. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదండి, నృత్య ప్రదర్శన అయితే ఇస్తున్నారనమాట. సో నేనైతే ఇంకా మ్యూట్లో పెట్టేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కాపీరైట్ పడుతూ ఉంది కాబట్టి అయితే ఇది మ్యూట్లో పెట్టాను అనమాట. సో అయితే సూపర్ అయితే ఉందన్నమాట. నిజంగా చాలా బాగా వేసింది అమ్మాయి కూచిపూడి. ఓకే, చాలామంది అయితే చూస్తున్నారు కదా, దేవుణ్ణి దర్శించుకొని ఇంక ఇక్కడికి వచ్చి అయితే కూర్చొని చూస్తూ ఉన్నారనమాట. ఇంక ఇలాంటివి ఇంకా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయండి, 1 వీక్ జరుగుతాయి అన్నమాట. అసలు నిజంగా చాలా బాగుంటుంది. ఓకే, ఇంక మనకి పిల్లలకి కావాల్సిన కాస్మెటిక్స్ అంటే ఇంక మనకి సో వాళ్ళకి కావాల్సినటువంటి గాజులు కానీ, బొట్టులు కానీ, నెక్స్ట్ ఇంకా క్లిప్స్, ఇంకా ఇయర్ రింగ్స్, నెక్స్ట్ నెక్కి వేసుకోవాల్సినటువంటి చైన్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. అసలు నిజంగా చాలా బాగున్నాయండి. సో మనకి దొరకనటువంటి ఐటమ్ ఏది ఉండదు. నిజంగా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్ అందరు వాళ్ళు కూడా సో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంటే వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో వన్ మంత్ బిఫోర్ నుంచి కూడా ఇంకా అక్కడ సో కట్టడాలన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి 1 మంత్ నుంచే స్టార్ట్ చేస్తారండి. సో మా మాయ గారికి నవంబర్లో బాలేకుంటే సో మేము భీమవరం హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంకా అటు నుంచి వచ్చామన్నమాట. సో అప్పటి నుంచే స్టార్ట్ చేసేసారు, నవంబర్ నెల నుంచే. అంటే 1 మంత్ ముందు నుంచి కూడా స్టార్ట్ చేసేస్తారనమాట. నిజంగా చాలా 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 ఫేమస్ అండి. సో అత్తిలి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాగో చూసి ఉంటారు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఇంకెప్పుడైనా సరే మాకు అత్తిలి షష్ఠి కానీ ఉంటే సో అది డిసెంబర్ నెలలోనే జరుగుతుందండి. ప్లీజ్ సో మీరందరూ కూడా వచ్చి సో ఇవన్నీ చూస్తారని అయితే నేను అనుకుంటూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, కొన్నిసార్లు నవంబర్లో వస్తూ ఉంటుంది. అంటే మనకి ఇయర్ వచ్చే కొద్ది మారుతూ ఉంటాయి కదండి. నవంబర్లో ఒకసారి వస్తుంది, కొన్నిసార్లు అయితే డిసెంబర్లో వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా, పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి. మొహానికి వేసుకునే మాస్కులు కదా, అసలు చాలా భయంకరంగా అయితే ఉన్నాయన్నమాట. అలాగే నేనైతే మా పిల్లలకి సో నెక్కి వేసుకునే కొన్ని చైన్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా రీజనబుల్గా ఉన్నాయి కాస్ట్ అయితే. నిజంగా అన్నీ కూడా స్టోన్తో ఉన్నాయన్నమాట. అసలు చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తారు కదండి పిల్లలు ఆడుకోవడానికి. ఓకే, ఇంకా చాలా చాలా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అంటే నేను చెప్పాను కదండి, సో జోబు నిండా మనీ పెట్టుకొచ్చుకోవాలి. ఓకే, అంటే పిల్లలతో వస్తే మాత్రం చూసిందల్లా కావాలంటారు. కాబట్టి సో పిల్లలతో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త అండోయ్.
ఓకే. చూస్తున్నారు గదా! ఇంక ఇది స్లోగా స్టార్ట్ అయింది. ఉన్నట్టుండి ఫాస్ట్‌గా తిరుగుతుందనమాట. నాలాంటిదైతే కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. ఓకే. మీలో ఎంతమంది ఇలాంటివి ఎక్కున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గూడా ప్లీజ్ మీకు నచ్చినా, నచ్చకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో, ఒక కామెంట్ అయితే డ్రాప్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సో, సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అనమాట. ప్లీజ్ ఒకసారి నా ఛానల్‌లోకెళ్ళండి. నా వీడియోస్ అయితే చూడండి ఒకసారి. మీకు నచ్చితే సబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్. ఓకే. చాలా బావుంది గదండీ చూడ్డానికి. ఇంకా ఎక్కితే ఇంకా బావుంటుంది ఫ్రెండ్స్. మనం తినిందంతా గూడా సో, బయటకొచ్చేసే అంత ఇదిలో ఉందన్నమాట. ఓకే. ఇంకైతే మేము ఇంకొంచెం ముందుకెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో, ఒక ఐ మీన్ జైంట్ వీల్ కాదు. దీని పేరేంటో నాకు తెలీదన్నమాట. ఇదైతే చాలా భయంకరంగా ఉందండి. సో, చాలామంది ఎక్కారనమాట. 100 మెంబర్స్ ఎక్కుంటారు. అసలు నిజంగా అది మనకు ఆ స్వింగ్ ఎలాగ ఊగుతుందో ఉయ్యాల వెనక్కి, ముందుకి అప్ అండ్ డౌన్ ఊగుతుంది కదా! అలా ఊగుతుందనమాట. నాకైతే నిజంగా భయమేసింది. ఇవన్నీ కూడా సో, అప్పటికప్పుడే చేసుకోవాలంటే కష్టం కదండీ! కాబట్టి 1 మంత్ బిఫోర్ నుంచి కూడా వాళ్ళు స్టార్ట్ చేసేశారు. నిజంగా ఇంక వర్షం వచ్చినా సరే అంత సేఫ్టీ అనమాట. సో, చాలా బావుంది. ఇంకా అలాగే ఇక్కడ తినడానికి గూడా దొరకనటువంటి దొరకని ఐటెమ్ ఏది లేదండి. సో, ప్రతీదీ గూడా ఉంటున్నాయన్నమాట. వెజ్ దగ్గర నుంచి నాన్ వెజ్ దాకా ప్రతి ఒక్కటి అమ్ముతూ ఉన్నారు. ఇంకా మెయిన్ ఏంటో చెప్పనా ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మేది. సో, ఖర్జూరము, జీళ్ళనమాట. జీళ్ళనేది సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి జరిగినప్పుడు మాత్రమే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ జీళ్ళు చాలా ఫేమస్ అండి. సో, అప్పటికప్పటికి మనము గాలి పోకుండా తింటే అవి మాత్రం నిజంగా కరకరలాడతాయి. గాలిలో పెట్టేసి మనం ఒక 1 డే అలా తిన్నామంటే మెత్తగా అయిపోతాయన్నమాట. సో, మనం తినలేము కూడా అలాంటివి. సో, చూసారు కదండీ పిల్లలు ఆడుకోవడానికి అలాగే పిల్లలే కాదండి. సో, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో, ఆ ఒక్క 1 వీక్‌లో పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోతూ ఉన్నారనమాట. ఇంకా అలా ఉంది. సో, ఇక్కడైతే నిజంగా ఫ్రెండ్స్ చెప్పుకోదగిన విషయం ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా సో, 1 వీక్ అయితే పాపము వాళ్ళకి నిజంగా చాలా తృప్తిగా అయితే ఉంటుందనమాట వ్యాపారం చేసుకునే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి సేల్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయన్నమాట. ఎక్కువ మంది వస్తారు కదా! సో, ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు. నేనైతే ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళినా, కూరగాయలకి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఓకే. బాగా పేదవాళ్ళు ఎవరు కనపడితే నేను వాళ్ళ దగ్గరే తీసుకుంటానండి. ఎందుకంటే ఒక రూపాయి ఎక్కువ తిన్నా వాళ్ళు తింటేనే బావుంటుంది కదా! అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకైతే. ఎందుకంటే సో, కొంతమంది చూడగానే సో, పెద్దగా బాగా ఆర్భాటంగా ఉన్న షాప్స్‌కెళ్తారు. బట్ నేనైతే అలా వెళ్ళనండి. సో, చిన్న చిన్న షాప్స్‌లోనే తీసుకుంటూ ఉంటానన్నమాట. ఏంటక్క బడ్జెట్ తక్కువ కదా! అందుకని అనుకోవచ్చా? మీరు ఏదైనా అనుకోండి. నేనైతే అలాగే ఉంటాను. సో, నేనే కాదు మా హస్బెండ్ కూడా అలాగే ఆలోచిస్తామండి. ఎందుకంటే తింటే పేదవాడు ఒక రూపాయి తింటే బెటర్ కదా! సో, అలాంటి వాళ్ళనైతే ఇక్కడ నేను చాలా మందిని చూశానండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఆ 1 వీక్ అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. ప్రతి ఒక్కటి పెట్టి అమ్ముతారనమాట. నిజంగా నాకు పోన్లే ఈ 1 వీక్ 10 డేస్ చక్కగా అమ్ముకోవచ్చు అని అనిపించింది. చూసారు కదండీ! ఈ గోపురం సవకలతో కట్టారండి. సవకలు చెట్లు ఉంటాయి కదండీ! సో, వాటితో కట్టారనమాట. అసలు నిజంగా నవంబర్ 1 ఆర్ ఫస్ట్ తారీఖు, రెండో తారీఖు వచ్చాను ఫ్రెండ్స్. నేను అప్పటి నుంచే స్టార్ట్ చేసేసారు దాన్ని కట్టడం. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సో, 1 మంత్ బిఫోర్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారనమాట. ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా నిర్మించుకోవడానికి. ఆ ప్లేస్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నారు కదా! ఇదంతా కూడా సవకలతో కట్టేసి ఇంకా అలా లైటింగ్స్ అయితే డెకరేట్ చేశారనమాట. ఇదే ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి. నాకు నిజంగా ఒక్కసారిగా తిరుపతి గుర్తొచ్చింది. ఎందుకంటే మేము ప్రతి ఇయర్ కూడా తిరుపతి వెళ్తూ ఉంటామండి. సో, బిఫోర్ మ్యారేజ్ ఎళ్ళేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ మానేశాను. ఓకే ఫ్రెండ్స్ పార్ట్ 2 కూడా వస్తుంది. ప్లీజ్ ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.